భక్తి ఛానల్ వీక్షకులకి నమస్కారం. మే 5 నుండి జూన్ 23 వరకు జ్యోతిష శాస్త్రంలో ఒక అద్భుతమైన అరుదైన విశేషం జరగబోతుంది. అదే అధిక జ్యేష్ఠ మాసం. పరాభవనామ సంవత్సరంలో వస్తున్న ఈ అధిక మాసం వల్ల గ్రహాల స్థితి పూర్తిగా మారిపోతుంది. ఈ సుదీర్ఘ కాలంలో 12 రాశులలో కేవలం ఒక 3 రాశుల వారికి మాత్రమే ఊహించిన అఖండ రాజయోగం పట్టబోతుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ లిస్టులో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి మే 5 నుండి జూన్ 23 వరకు గోచార రీత్యా అద్భుతమైన ధనలాభాలు కలగబోతున్నాయి. చాలా కాలంలో ఆగిపోయిన పనులు, కోర్టు సమస్యలన్నీ తొలగిపోయి వ్యాపారంలో పెట్టుబడులు డబ్బులు ప్రాఫిట్ ఇస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనయోగం పడుతుంది. ఆర్థిక ఇబ్బందులని తొలగిపోయి కొత్త ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ఇక రెండవ రాశి సింహరాశి. సింహం గర్జించే కాలం వచ్చేసింది. ఈ అధిక మాసంలో సింహరాశి వారికి కెరియర్ పరంగా తిరుగులేని సక్సెస్ లభిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం లేదా ఉన్నతమైన పదవులు వస్తాయి. కార్యాలయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు, ప్రమోషన్ లభిస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఏ పని పట్టుకున్న అందులో విజయం మీ సొంతం అవుతుంది. ఇక చివరిదైన మూడవ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో అపారమైన యోగం మరియు గృహయోగం పడుతుంది. సొంత ఇల్లు కొనాలి అనుకునేవారు కళ నెరవేరుతుంది. కుటుంబంలో ఉన్న కలహాలు, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. విదేశీ ప్రయాణాల కోసం చూస్తున్న వారికి వీసా లభించిన సంతోషంగా ప్రయాణం అవుతారు. ఈ అధిక మాసంలో ఈ 3 రాశుల వారు మరింత అద్భుతమైన ఫలితాలు పొందడానికి ప్రతిరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. వీలైతే శనివారం రోజు దాన ధర్మాలు చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఈ 3 రాశులలో మీ రాశి ఉందో లేదా కింద కామెంట్ చేయండి. మరిన్ని ఖచ్చితమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవింద అని టెక్స్ట్ పెట్టండి.